హిరణ్యకశిపుణ్ణి సంహరించి వికటహఠహాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాలలో వివిధ రూపాలలో వెలిసారు అని ప్రతీతి. జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చత్రవట నారసింహస్వామి, పావన నరసింహస్వామి. జ్వాలా నరసింహ క్షేత్రాలు. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవగా తనకు నరసింహమూర్తిని 3 అంశాలతో దర్శనం అనుగ్రహించము అని కోరాడట. అప్పుడు స్వామి గండోబేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడంట. ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరడం వలన స్వామి అలాగే కొండపైన వెలిశాడంట. స్వామి వెలసిన స్థలం కొండపైన గుహలో ఉంది. వైకుంఠవాసుని అసురుడు నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించడం సహించలేకపోయాడు. అందుకే హరి నరసింహగా నరహరిగా నాది నరహిగా కాదది నరహరిగా అది. అందుకే హరి నరహరిగా ఆవిర్భవించాడు. ప్రహ్లాదుని కొరకు స్తంభమునందు వెలసి ప్రహ్లాదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని జ్వాలా నరసింహుడుగా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలగుతాయి. అహోబిల నరసింహస్వామి. నారాయణుడు ఉగ్రహ నరసింహ అవతారాన్ని దాల్చి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన క్షేత్రం ఇదే అని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో బలం అహోబలమని ఆశ్చర్యంతో పొగిడారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి దేవాలయంగా పేరొచ్చింది అని చెబుతారు. ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూ తనకు తానే సాల గ్రామముగా ఎవరూ ప్రతిష్ఠ చేయని మూర్తిగా ఈ బిలమునందే వెలిశారు. ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం క్రింద భవనాసిని తీరమునందు గుహ లోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినది ఇదే స్థలము. అదే అహోబిలం. ఈ అహోబిలాన్ని దేవతలు స్తుతించినందున అహోబలమని, బిలం నందు స్వయంగా వెలిసినందుకు అహోబిలమని 2 విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి గురుగ్రహ దోషాలు నివారణ అవుతాయి. మాలోల నరసింహస్వామి. వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నృసింహస్వామిగా మా అనగా లక్ష్మీ, లోల అనగా ప్రియుడు అని అర్థం. ఈ దేవాలయానికి మార్కొండ లక్ష్మమ్మ పేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. స్వామివారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడింది. ఈ శిల్పం వామ పాదాన్ని మడుచుకుని దక్షిణ పాదాన్ని వంచి క్రిందకు వదిలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి, స్వామివారి వామహస్తాన్ని లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉంది. స్వామి శంకు, చక్ర, వరద హస్తాలతో ఉన్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశాంతమైన సుందరమైన చోటు. ధ్యాన అనుష్ఠాలకు చక్కని వేదిక. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. వరాహ నరసింహస్వామి. వేదాద్రి పర్వతమందు వేదాలను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం క్రిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయి. కారంజ నరసింహస్వామి. కారంజ వృక్ష స్వరూపి అయిన శ్రీ కారంజ నరసింహమూర్తికి కరంజ వృక్షము కింద పద్మాసనంలో వేంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.
పగడాలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి. గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమయ్యారు అని మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదనగా నృసింహుడు నేనే శ్రీరాముడును, నేనే నృసింహస్వామి సాంగ హస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారం స్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రం కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రాలన ప్రబల విద్యులత కేడీ విహార లక్ష్మీ నరసింహ అని పాడారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. భార్గవ నరసింహస్వామి పరశురాముడు యక్షయ తీర్థ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కాబట్టి ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయవాసులు పిలుస్తారు. పరశురాముని పూజనందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువన అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశ ఉంది. స్వామివారి విగ్రహం పీఠంపై చతుర్బాహయుతమైన శంకు చక్రాన్వితములైన ఊర్ధ్వ బాహువుల అసురుని ప్రేవులను చీలుస్తూ 2 హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళినందు దశావతారాలతో ఈ విగ్రహం కలిగి ఉంది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది. యోగానంద నరసింహస్వామి యోగమునందు ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని పిలువబడుతున్నారు. యోగ పట్టంతో విలసిల్లినవాడు ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేశాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన స్థిరత్వమును సాధించి ఈ ప్రదేశం యోగులకు దేవతలకు నిలయం. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. చత్రవట నరసింహస్వామి పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. హహ హువ్వ అను 2 గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం కలిగించారట. కిన్నెర, కింపుర, నారదులు ఈ క్షేత్రం నందు గానం చేశారు. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. పావన నరసింహస్వామి పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపాలను, సంసారంలో జరిగే సుఖ దుఃఖాలను తొలగించగలిగేవాడు అని అర్థమవుతుంది. మరియు భరద్వాజ ఋషి ఇక్కడ తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉంది. పాపకార్యాలు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులవుతారు. బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారం నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి కష్టాలను, పాపాలను భగవంతుని ప్రార్థనారూపంగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది.